Hello guys, this is Uday Kiran. Hi guys, this is Avinash. Welcome to Ecomates. In this video, let's decode the hype of the AI. అసలు ఏఐ అంటుంటారు, ఎప్పుడు వాడాలి అండ్ ఎలా వాడాలి? సో ఫస్ట్ అయితే ఎప్పుడు వాడాలనేది చూద్దాం, తర్వాత ప్రాక్టికల్గా ఎలా వాడాలనేది చూద్దాం. చాలా మంది వాళ్ళకి వచ్చిన క్వైరీస్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి చాట్ జీపీటీలో పేస్ట్ చేయడము, అక్కడ వచ్చిన రెస్పాన్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది అసలు కరెక్ట్ కాదు. అసలు AI వాడడం తప్పు కాదు, కానీ బ్లైండ్గా వాడడం చాలా తప్పు. సో బేసికల్లీ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని మీరు ఆర్కిటెక్ట్ లాగా ఆలోచించి దానికి ఎలా సొల్యూషన్ తీసుకురావాలో ఆలోచించాలి. తర్వాత ఆ ప్రాబ్లమ్కి ఏమైనా స్టక్ అయితే చాట్ జీపీటీని అడిగి అది రెస్పాన్స్ ఇచ్చినట్టుగా మీరు అసలు అది ఏం రెస్పాన్స్ ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది అని కూడా థింక్ చేయాలి. ఫైనల్గా మీ డెసిషన్ అవ్వాలి అది వాడాలా లేదా అనేది. అది డైరెక్ట్గా జనరేట్ చేసింది అనుకో, అది ఫ్లాగా ఎట్లా జనరేట్ చేయొచ్చు. సో ఫైనల్ డెసిషన్ అనేది మీ దగ్గరే ఉండాలి. సో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం ఎట్లా కోడ్ రాయాలనేది. ఫస్ట్ వచ్చేసి గూగుల్లోకి వెళ్ళి యాంటీ గ్రావిటీ అని టైప్ చేయండి. తర్వాత ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఏదైతే లైక్ ఇక్కడ చూపిస్తే డౌన్లోడ్ ఫర్ విండోస్ అనేది క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది. ఏదో ఒక ఫోల్డర్ ఓపెన్ చేయండి. మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ సైడ్ బార్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనం చూస్ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. AI కోడ్ రాసేటప్పుడు మనం కోడింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఏఐ కోడ్ రాస్తుంది, బట్ దాంట్లో మీకు కావాల్సిన చేంజెస్ చేసుకోవాలి అంటే కొంచెం నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. సో దట్ మీకు కావాల్సిన విధంగా ట్వీకింగ్ అనేది చేసుకోవచ్చు మీ అప్లికేషన్ని. అండ్ ఏమైనా ఎర్రర్స్ వస్తే మీకు సాల్వ్ చేసే కేపబిలిటీ అనేది మీకు ఉండాలి. అండ్ ఇంటర్వ్యూస్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీ ఎబిలిటీని టెస్ట్ చేయడానికి. సో మీరు దానికి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఎంత ఏఐ కోడ్ రాసినా కూడా మీరు కూడా నేర్చుకోవడం బెస్ట్. లెర్నింగ్ స్టేజ్లో ఏఐని ఎలా యూజ్ చేయాలి అండ్ ఎంత ఎక్స్టెంట్ వరకు యూజ్ చేయాలి. ఏదైనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు, లేదంటే లెర్నింగ్ స్టేజ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే బగ్స్ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు ట్రై చేయాలి, తర్వాత ఏఐని అడగాలి. దానిపైన కంప్లీట్గా అసలు డిపెండ్ ఎప్పుడు అవ్వకూడదు. బికాజ్ ఇంటర్వ్యూస్లో పక్కాగా మీ అబిలిటీని మాత్రమే టెస్ట్ చేస్తారు, మీ ఏఐని ఎంత బాగా వాడతారు అనేది అసలు టెస్ట్ చేస్తారు. సో డస్ AI రైట్స్ క్వాలిటీ కోడ్? ఏఐ క్వాలిటీ కోడే జనరేట్ చేస్తుంది, బట్ ఇన్ సమ్ ఎడ్యుకేషన్స్ లైక్ మీరు ప్రాంప్ట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోవడం వల్ల ఇట్ మే డూ సమ్ మిస్టేక్స్. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ అప్లికేషన్స్ అయితే ఇట్ విల్ మేక్ బంచ్ ఆఫ్ ఎర్రర్స్. అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్లో కూడా కొంచెం తప్పుగా ఉంటుంది. కంపెనీస్ ఏఐ రాసిన కోడ్ని యాక్సెప్ట్ చేస్తాయా? సమ్ బిగ్ కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు, ఎందుకంటే వాళ్ళకు కోడ్ ఎలా వచ్చింది అని దానికంటే కోడ్ ఎంత కరెక్ట్గా ఉందనేది ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేయవు. మోస్ట్లీ స్టార్టప్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎండ్ ప్రోడక్ట్ నువ్వు ఎలా చేసావు అని అసలు కాదు. దెన్ రూల్ ఈజ్ సింపుల్, AI కెన్ హెల్ప్ యూ, బట్ అది ఎలా జనరేట్ చేస్తుంది అనేది మొత్తం నీ పైనే ఉంటుంది. నువ్వు ఎటని జనరేట్ చేయి. షార్ట్ ఆన్సర్ ఇస్ ఎస్, బట్ విత్ సమ్ కండిషన్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ లవ్డ్ ఇట్. అండ్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ మీద వీడియో కావాలి అని అనిపిస్తే ప్లీజ్ డూ కామెంట్. For more videos, please make sure to subscribe.